మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మహా అవతార్ నరసింహ అఫీషియల్ తెలుగు ట్రైలర్ అన్నమాట. జూలై 25th ని గ్రాండ్ రిలీజ్ అవబోతుంది. హోప్ బాదే ఫిల్మ్ నుంచి ఈ మూవీ వస్తుంది అన్నమాట. ఈ మూవీ ఒక అంటే విఎఫ్ఎక్స్ మూవీ. ఓకే, సో ఫటాఫట్ మనం ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం. ఓకే, లెట్స్ ప్లే ద వీడియో. 1 2 3 గో. ఓం బ్రహ్మదేవాయ నీవు నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువింకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. విఎఫ్ఎక్స్ అది చాలా క్లీన్ గా ఉన్నది, చాలా బాగున్నది. సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కాని రాత్రి కాని, నా మరణం గృహం లోపల కాని గృహం వెలుపల కాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, సజీవుల చేత కాని నిర్జీవుల చేత కాని. సమస్తం అంధకారబంధురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. ప్రహ్లాద, మా మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన శరణాగతిని కోరాలి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. చాలా బాగున్నది. నేను ప్రహ్లాదునికి మనమంతా అసురులం. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. మహా అవతార్ నరసింహ స్వామి అంటే తెలుగు మలయాళం on 25th July 2025 మహా అవతార్ నరసింహ. సూపర్. సూపర్, ఇదైతే చాలా బాగున్నది. మహా అవతార్ నరసింహ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, విష్ణు పురాణంలో మీకు దొరుకుతుంది. అక్కడ ప్రహ్లాదుడు భక్తుడు అన్నమాట విష్ణుకి, అంటే విష్ణు భగవానికి, విష్ణుదేవుకి భక్తులు అన్నమాట ప్రహ్లాదుడు. అండ్ వాళ్ళ ఫాదర్, ఓకే, అది విష్ణు గారు అంటే చాలా చిరాకు, అసలు పడదన్నమాట. ఆ భక్తుడికి అతని ఫాదర్, ఓకే, హిరణ్యకశిపుకి మధ్యలో ఏమో విష్ణు, తనకి ఇదేమో భక్తుడు, ఓకే, ప్రహ్లాదుడు. ఈ హిరణ్యకశిపుడు ఏమో అంటే అస్సలు అంటే కొంచెం కూడా ప్రేమ లేదు, కొంచెం కూడా ఏమి ఉండదు అనమాట విష్ణువు దేవుడిని గురించి. ఏంటంటే చాలా అంటే ఎంతలాగా ఉంటుందంటే ఆ విష్ణు దేవుడు అంటే విష్ణు భగవాను ఎక్కడ ఉన్నారని ప్రహ్లాదుడిని ప్రతిసారి చూపించి అంటారు అనమాట. ఓకే, అంటే మీకు తెలియకూడదు, దీని గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు స్టోరీ ఏంటి, ప్రహ్లాదు విష్ణు భగవాన్ది అండ్ హిరణ్యకశిపు స్టోరీ ఏంటంటే ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మేము 90 కిడ్స్ కాబట్టి మాకు ఈ స్టోరీ గురించి తెలుసు. ఆ స్టోరీని ఎంత బాగా చూపించారంటే దీంట్లో విఎఫ్ఎక్స్ గురించి అసలు చెప్పే అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదర్ కొట్టేసరి దీంట్లో మీరు మొత్తం చూడాలంటే ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మీ కిడ్స్ని మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి తీసుకెళ్ళండి.
ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మూవీ ఫర్ యువర్ కిడ్స్. మీ కిడ్స్కి తెలియాలి, ఇప్పుడు జనరేషన్ తెలియాలి పాత పురాణాల్లో ఏం జరిగింది ఏం జరగలేదో, అసలు దేవుడు అంటే ఉన్నారా లేరా అని ఇన్నట్లు ఈ మూవీతో తెలియబోతున్నది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నేను కూడా నా కిడ్స్ ఆల్రెడీ నాకు 5-year-old కిడ్ అండ్ 2-year-old కిడ్. నేను ఈ మూవీ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఓకే, ఈ స్టోరీ అందరికీ తెలియాలి. ఓకే, ఒక సైడ్ పాపం, ఒక సైడ్ ఏమో భక్తి, మధ్యలో ఏమో విష్ణు భగవాన్ అనమాట. అద్దరు పోతుంది ఇంకా. ఓకే, ప్లీజ్ ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు ఈ ట్రైలర్ ఎలాగ అనిపించిందో నాకు కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, దాని తర్వాత ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాటా, బాయ్ బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.